నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైకాపా రాజ్యసభ అభ్యర్థులుగా బాబురావు, రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేయడంతో అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు. పది విద్యార్థులకు గోరుముద్ద అమలు. పారిచెల్లవారిపాలెం గ్రామ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని విద్యార్థులకు గోరుముద్ద అందించిన రాజనేని రామానాయుడు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న మందిరాల్లో బాబాకు అభిషేకాలు, పూజలు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. సంక్షేమ పథకాలకు ఏడాదికి 70,000 కోట్లు మనం ఖర్చు పెడితే చంద్రబాబు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలకు 1,26,000 కోట్లు ఖర్చు అవుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ డబ్బులన్నీ చంద్రబాబు ఎక్కడి నుండి తెస్తాడు? ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేస్తున్నాడని సీఎం జగన్ పేర్కొన్నారు. 52,700 కోట్లకు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్పిన ఈ 6 హామీలు ఈ కూడా యాడ్ చేసి ఈ స్లైడ్ 14 చూపించు. ఈ 6 కూడా యాడ్ చేస్తే ఏమన్నాడు? మహాశక్తి అంట. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు 15,000, నెలకు 1,500 అంటే ఏడాదికి 18 ఏళ్ళు నిండిన ఎంతమంది ఉన్నారు అంటే మన ఓటర్స్ జాబితా చూస్తే తెలుస్తుంది అధ్యక్ష. మన ఓటర్ల లిస్టు చూస్తే ఎంతమంది ఎంతమంది మహిళలు ఉన్నారు, 18 ఏళ్ళు నిండిన వాళ్ళంతా మొత్తం ఓటర్స్ లిస్ట్. వాటికి మనము 2,10 లక్షలు ఉంటే మనం వాటికి 2 కోట్లు చూపి కొంచెం వాటికి తగ్గించిన అట్లా వేసుకున్నా కానీ 36,000 కోట్లు ఈ మహాశక్తి తల్లి. తర్వాత తల్లికి వందనం. అది ఏంది? ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 అంట. ఈయనే ఇంతకు ముందు 2014లో ఇంటింటికి ఉద్యోగం ఇకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి అని చెప్పినోడు అది చేయకపోగా ఆ 2014లో ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట, ఇది ఇచ్చిన మాటే. ఆ అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బు కూడా తను చెప్పిన మాటే. ఆ మహాశక్తి లాంటి అది లేదు, ఈ యువగలము లేదు. 2014లో చెప్పింది లేదు, చేసింది లేదు. దీనికేమో మళ్ళీ 20 లక్షల మంది పిల్లలకు నెలకు 3,000 రూపాయలు చొప్పున వేసుకుంటే 7,200 కోట్లు. తర్వాత దీపం పథకం 2014 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఇలాంటి పథకమే పెట్టినాడు, గ్యాస్ సిలిండర్ల పథకం. అది చేసింది లేదు. అది చేయకపోగా ఇప్పుడు కొత్తగా ప్రతి కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితమని చెప్పి మళ్ళీ పెట్టాడు. దానికి 4,600 కోట్లు. తర్వాత అన్నదాత అని మన రైతన్నలకు మనం 13,500 రైతన్నలకు ఇస్తా ఉన్నాం. మనం చెప్పింది రైతన్నలకు 12,000 ఇస్తామని, కానీ మనం రైతన్నలకు చెప్పిన దానికన్నా మిన్నగా 13,500 మనం ఇస్తా ఉన్నాం. ఆయన రైతులకు రుణమాఫీ చేస్తాను అని చెప్పి మొత్తం 5 ఏళ్ళకు కలిపి 87,612 కోట్ల రూపాయలు ఎగరగొట్టి ఆ 5 సంవత్సరాలు కలిపి ఆయన 15,000 కోట్లు ఇస్తే మనం ఇప్పటికే ఈ ఒక్క పథకానికే దాదాపుగా 30,000 కోట్ల పైచిలుకు 33,000 కోట్లు మనము ఈ రైతు భరోసా కింద మనం ఇప్పటికే ఇచ్చేసాం రైతులకు. అలాంటి పథకానికి కూడా మళ్ళా అప్పుడు 13,500 ఇవ్వడానికే రైతులకు మనసు రాలా. ఇప్పుడు దానికి పోయేదేముందిలే అని చెప్పి 20,000 అంటున్నాడు. దానికి ఇంకొక 10,000 కోట్లు, 11,000 కోట్లు అంతా కలిపితే 73,000 కోట్లు. ఈ 73,000 కోట్లకు నేను ఇంతకుముందు చెప్పినా కదా, టచ్ చేయలేని సబ్జెక్టులు ఉన్నాయని చెప్పి పెన్షన్లు కానీ, ఉచిత విద్యుత్ కానీ, పేదలకు అందే బియ్యం కానీ, పీడిఎస్ బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, సంపూర్ణ పోషణం కానీ, గోరుముద్ద కానీ, ఈ 8 పథకాలు నేను ఏదైతే చెప్పినా టచ్ చేయాలనుకున్నా కూడా ఎవడు చేయలేని సబ్జెక్ట్ అని చెప్పినా కదా, ఆ 52,700. ఈ 73,440 కోట్లకి 52,750 కోట్లు కలిపితే
1,26,140 కోట్లు సంవత్సరానికి. అంటే నేను 70,000 కోట్లు మన ప్రభుత్వం 70,000 కోట్లు చేయడానికే నిజంగా కింద మీద పడతా ఉన్నాం. గవర్నెన్స్లో ఎప్పుడూ జరగని మార్పులు తీసుకొచ్చినాం. కరప్షన్ అనేది ఎక్కడ లేకుండా చేసినాం. పూర్తిగా స్ట్రీమ్లైన్ చేసినాం. చిత్తశుద్ధి చూపిస్తూ ఉన్నాం. నిబద్ధతతో చేస్తూ ఉన్నాం. ఇంత చేస్తూ ఉన్నా కూడా మనం 70,000 కోట్లకు చాలా అంటే చాలా లాగుతూ ఉంటే కూడా జరుగుతూ ఉంటే ఈయన 1,26,000 కోట్ల రూపాయల సంవత్సరానికి నేను చేసేస్తాను అని చెప్తా ఉన్నాడు. ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. మళ్ళా ఇంకా 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 6 పథకాలకి ఇంకా ఉన్నాయని చెప్తున్నాడు. అంటే నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, అంటే మనం 70,000కే కష్టపడతా ఉంటే 1,26,000 ఇప్పటికే మళ్ళా ఇంకా 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 ఏదో చెప్తాను అంటున్నాడు. అంటే నేను ఆలోచన చేయమని చెప్తాను. ప్రతి ఇంట్లో ఈ చర్చ జరగాలి. ఇంత మోసం చేసేదానికోసం ఈ దుర్బుద్ధితో ఈ బుద్ధితో ఈ మాదిరిగా మోసం చేయడం ధర్మమేనా ప్రజలను? ఇంత అబద్ధాలు ఆడడం, ఇంత కుట్రలు పనడం, ఇంత మాదిరిగా మోసం చేయాలనే ఆలోచనతోనే మోసం చేయడానికోసమే ఈ మాదిరిగా ఒక రంగురంగుల మేనిఫెస్టో తీసుకొని వచ్చి ఈ మాదిరిగా మోసం చేసే దిశగా అడుగులు వేయడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా. వైకాపా రాజ్యసభ అభ్యర్థులను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అభ్యర్థులుగా గొల్ల బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేశారు. దీంతో రాజ్యసభ అభ్యర్థులు అమరావతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పదో తరగతి విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించాలని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు కోరారు. చిల్లకూరు మండలంలోని పారిచల్లవారిపాలెం గ్రామంలో ఏర్పాటైన జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన గోరుముద్ద కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలంలోని పారిచల్లవారిపాలెం గ్రామంలో జెడ్పీ ఉన్నత పాఠశాలలో రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోరుముద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ గోరుముద్ద ద్వారా మండలంలోని అన్ని పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు సాయంత్రం వేళల్లో అల్పాహారం అందజేస్తారు. గత కొన్నేళ్లుగా ఈ కార్యక్రమాన్ని రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా మండలంలోని అన్ని పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు గోరుముద్ద కింద అల్పాహారం అందిస్తున్నామన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఫలితాలు సాధించాలని ఆయన వివరించారు. 7th ఇయర్ గోరుముద్ద స్టార్ట్ చేసి 7th ఇయర్ ఇప్పటి వరకు తిక్వరం హై స్కూల్లో ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. ఈ సంవత్సరం ప్రజేంద్ర ఇక్కడ మన స్కూల్లో పెడదామంటే తప్పకుండా ఫస్ట్ రామ్ కుమార్ సార్ అడగండి, సార్ పర్మిషన్ ఇస్తేనే ఇక్కడ పెడదాము, అక్కడ లేకుంటే అక్కడే పెడదాం ప్రజేంద్ర అన్నాను. సార్ నేను మాట్లాడుకుంటానంటే సరే అని చెప్పి ఇక్కడ ఈ సంవత్సరం ఇక్కడ పెట్టాం. ఆ సారే ఒక మంచి ప్రపోజల్, ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క స్కూల్లో పెడితే అట్లీస్ట్ ఆ పిల్లలతో చూసే అందరి పిల్లల్ని, నాట్ ఓన్లీ 10th క్లాస్ పిల్లల్ని కాకుండా అందరినీ చూసే ఆపర్చునిటీ వస్తుంది అని సార్ ఒక మంచి ప్రపోజల్, అది ఎప్పుడూ నాకు మైండ్లోకి రాలేదు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చాలా మంచి ప్రపోజల్ ఇచ్చారు సార్. దాన్ని తీసుకొని ఎన్ఆర్పల్లి హెడ్ మాస్టర్ గారు నెక్స్ట్ ఇయర్ మా 2025లో మా స్కూల్లో పెడదామంటే తప్పకుండా అమ్మా ఎన్ఆర్పల్లి స్కూల్లో పెడదాం, అక్కడ నుంచి వరగలి చిత్తవరం అన్నిట్లో ప్రతి ఇయర్ ఈ ప్రోగ్రామ్ అనేది కంటిన్యూస్ గా జరుగుతుంది కాబట్టి అన్ని స్కూల్స్ లో పెడదాం, చిల్లకూరు ఎక్కడైనా పెడదాము. ఈ సంవత్సరం కోదండరామ్ సార్ గారు ఒకసారి రిటైర్ అయ్యారు, ఆయన ఇక్కడ లేరు. ఇంకా మరికొందరు మాట్లాడారు. నేను ఎంకరేజ్ చేస్తే అది కూడా సాధారణ దాతృత్వంతో గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన రోగులకే కాకుండా తోడుగా ఉండే అటెండెంట్స్ కూడా వాళ్ళు నైట్ భోజనం ఏర్పాటు చేయడం. మన అమిత్ షా చెప్పినట్టు ఈ గోరుముద్దని కాపీ చేశాడు అన్నట్టుగా ఇప్పుడు మనకు స్టేట్ వైడ్ మొత్తం కూడా దాన్ని నిర్వహిస్తున్నాం. చాలా గొప్ప విషయం సార్, ఎందుకంటే విద్య పట్ల మా పిల్లల పట్ల, పేద పిల్లల పట్ల మీకున్న అభిమానం. అయితే దేవుడు ఉంటాడో లేడో తెలియదు కానీ ఇటువంటి మానవ సేవ మాధవ సేవగా భావిస్తూ ఇటువంటి
సన్మానం కూడా ఆయన ఒప్పుకోరు, కానీ తప్పదు మనం సన్మానం చేస్తుంటా. అటువంటి గొప్ప వ్యక్తితో మాట్లాడడం కూడా నాకు ఆనందంగా ఉంది. ఈ సభలో మాట్లాడడం ఇంకా మహాదానందంగా ఉంది. ఈ పాఠశాల హెడ్ మాస్టర్ ఖచ్చితంగా ఈ వయసు మరలా రాదు. ఓ దేవుడా మాకు చిన్న వయసు ఇవ్వు, నేను కలెక్టర్ అవుతానంటే మాకు కుదరదు, లేదా నేను సీఎం అవుతానంటే కుదరదు, మీకే ఉంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, సమయాన్ని ఎవరైతే అద్భుతంగా సద్వినియోగం చేసుకుంటారో మీరు ఏం కావాలంటే అది అవుతారు. ఆ విధంగా మీరు మంచి భవిష్యత్తు మీకు ఉండాలని, మీరు గొప్ప స్థాయికి ఎదగాలని నేను ఇంకోసారి మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఈ కార్యక్రమాన్ని పిలిచినటువంటి మన జిల్లాలో ఏ మండలంలో కూడా ఈ విధంగా గోరుముద్ద కార్యక్రమం మండల వ్యాప్తంగా జరిగినట్టు బహుశా నాకు తెలియరాలేదు. కాబట్టి మేము చేస్తున్న ఈ ఖర్చుకి మీ దగ్గర నుంచి మాకు పూర్తి సహకారం ప్రతిఫలం అందాలని పిల్లల్ని ఆదేశిస్తూ సంబంధిత ఉపాధ్యాయులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించి రాబోయే సార్ లాగా ఎస్సీఏ కన్నా పెద్ద ఆఫీసర్ అయిపోతారు. అయిపోయినప్పుడు డబ్బు బాగా సంపాదిస్తే అప్పుడు ఊరు గుర్తొస్తారంటే ఇక్కడ ఊరు గుర్తురారు. రాజధాని కుటుంబ సభ్యులు సార్ మాత్రమే గుర్తొస్తారు. ఓహో మా మండలంలో రాజధాని కుటుంబ సభ్యులు సార్ ఉండేవారు, వాళ్ళలాగా నేను కూడా పేద పిల్లలకి సహాయం చేయాలా అనే ఒక ఇన్స్పిరేషన్ కార్యక్రమంగా నేను భావిస్తున్నాను, ఒక మోటివేషనల్ కార్యక్రమంగా నేను భావిస్తున్నాను. సార్ మిమ్మల్ని చూసినందుకు ప్రత్యక్షంగా. అనంతరం విద్యార్థులకు గోరుముద్ద అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు పిచ్చయ్య నాయుడు, ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్ రెడ్డి, ఎంఈఓ రవూఫ్, ప్రధానోపాధ్యాయుడు సుధాకర్, ఇతర పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. నులు పురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కలిగించాలని, పాఠశాలలో విద్యార్థులకు మందులు పంపిణీ చేయాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. తిరుపతి కలెక్టరేట్లో జాతీయ నులుపురుగు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశంలో ఆయన అధికారులకు సూచనలు ఇచ్చారు. కానీ రాకుండా కూడా ఆపొచ్చు. ప్రివెంటివ్ మెజర్స్ వెరీ ఇంపార్టెంట్. ఇలా తెలుగులో చాలా చక్కగా ఉందన్నమాట ఇది. ఓకే, సో మీ గోరును చిన్నవిగా శుభ్రంగా ఉంచుకోండి. ఓకే, ఎప్పుడు శుభ్రమైన నీటిని తాగండి. ఆహారాన్ని ఎప్పుడు కప్పి ఉంచండి. కూరగాయలను పళ్ళను శుభ్రంగా నీటిలో కడిగి తినండి. ఓకే, మీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. బయటకు తిరిగేటప్పుడు బూట్లు కానీ చెప్పులు కానీ ధరించండి. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయకండి. సో ఎప్పుడు మరుగుదొడ్డిని ఉపయోగించండి. సో ఏదైనా తినక ముందు మరియు తిన్న తర్వాత మరుగుదొడ్డి వాడిన తర్వాత చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలను. ఇవన్నీ మినిమం ప్రికాషన్సే, అందరికీ తెలుసు. ఇదేం జాగ్రత్త తిని చూస్తారా? నేను తిని చూసే వచ్చాను. స్వీట్గా ఉంది, బాగా ఫ్లేవర్గా ఉంది. ఈసారి ఫస్ట్ ఫ్లేవర్ ఉండేది కాదంటామండి, ఏమని చెప్పారు. ఇప్పుడు తిన్నాము, స్వీట్గా ఉంది. మీరు కూడా తిని టెస్ట్ చేయొచ్చు. ఇది చాక్లెట్, ఇట్స్ నాట్ ఏ టాబ్లెట్. టాబ్లెట్ లా వచ్చింది కానీ ఇది చాక్లెట్. 7వ తారీఖు ఇవి డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఎవరు? మున్సిపల్ ఏరియా మున్సిపల్ కమిషనర్స్, రూరల్ ఏరియాలో ఎంపీడీ. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, తనకు ఓట్లేసి గెలిపించాలని ఆ పార్టీ నియోజకవర్గ నాయకులు పరిమళ వెంకటేశ్వర్లు కోరారు. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని పాత బస్టాండు, రైతు బజారు కూడలి, వివేకానంద రోడ్డు తదితర ప్రాంతాల్లో పార్టీ నాయకులు ప్రచారం చేపట్టారు. దుకాణాలు, ఇంటికి వెళ్లి కాంగ్రెస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించాలని పరిమళ వెంకటేశ్వర్లు ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గూడూరు మండల తహసీల్దార్గా కరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించడంతో స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన్ను వీఆర్ఓలు తదితరులు కలిసి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. గూడూరులోని రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్గా కరుణ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. దీంతో వీఆర్ఓలు సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. శాలువాలు కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్ కరుణ్ కుమార్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రెవెన్యూ అధికారిగా పనిచేస్తూ ఎన్నికల నిర్వహణ బదిలీల్లో భాగంగా గూడూరు తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాలు, వాటి నిర్వహణ, అక్కడ ఓటర్లకు అవసరమైన వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేలా ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు. సైదాపురం మండలంలోని చాగనం బావి సమీపంలో నివాసం ఉంటున్న కుమ్మరగుంట మహేష్ అనే యువకుడు అదృశ్యమయ్యాడు. గత కొద్ది రోజులుగా కనపడకపోవడంతో కుటుంబ సభ్యులు సైదాపురంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఎస్ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సిబ్బంది ద్వారా యువకుడిని ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. పోలీస్ స్టేషన్లో ఫైల్ నంబర్ 90/2024 అండర్ సెక్షన్ అండర్ హెడ్ మ్యాన్ మిస్సింగ్ కింద చాగనం బావికి సంబంధించినటువంటి కుమ్మరగుంట మహేష్ అనే 25 సంవత్సరాల వయసులో రత్నతి వాడికి సంబంధించినటువంటి వ్యక్తి కనిపించకుండా 31వ తారీఖు జనవరి 31వ తారీఖు నుంచి కనిపించలేదని చెప్పేసి వాళ్ళ భార్య రాజేశ్వరి గారు కంప్లైంట్ ఇవ్వడం సినిమాకి గూడూరుకి వెళ్ళి వస్తానని చెప్పేసి రావడం జరిగింది. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఇవాళ రోజు వరకు వాళ్ళ చుట్టుపక్కల బంధువులు కూడా విచ్చేసి ఇవాళ రోజున విచ్చేసి కనిపించలేదని చెప్పేసి దగ్గర చర్యలు తీసుకోమని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు కట్టడం జరిగింది. విచారించి దాన్ని ట్రేస్ చేసి వాళ్ళ బంధువులకి. మనుబోలులో వెలసి ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా చిట్టమూరు పద్మనాభరెడ్డి వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె చిల్లకూరు నిర్మలమ్మ, డాక్టర్ ముద్దు కృష్ణారెడ్డి దంపతులు వ్యవహరించారు. ఈ పూజా కార్యక్రమాల్లో నాయకులు హరిగోపాల్ రెడ్డి, మన్నిమాల సాయిమోహన్ రెడ్డి, దువ్వూరు రాజేశ్వరమ్మ, సుధాకర్ రెడ్డి, దయాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కల్పవృక్షస్య తస్యాదిమూలే మానుషం దర్శయంతం నమో నమః. ఓం సాయి నమో నమః. ఓం సాయి శ్రీ సాయి ఉపాధ్యక్షులు దివంగత స్వర్గీయ మా చిట్టమూరి పద్మనాభరెడ్డి గారి 7వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ వారిద్దరు దంపతులు పేరు మీద ఈరోజు బాబా గుడిలో అర్చన అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మేమందరం ఇక్కడ వారికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకునే రకంగా ఈరోజు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకి భగవంతుడు సన్నిధిలో వాళ్ళకి గూడూరు పట్టణంలోని సాయినగర్లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది.
సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం బాబాకు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని సాయినాథుడిని దర్శించుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా తోట నాగరాజరావు బ్రదర్స్ వ్యవహరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలను మరోసారి మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రసంగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైకాపా రాజ్యసభ అభ్యర్థులుగా బాబురావు, రఘునాథ్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి పేర్లను ఖరారు చేయడంతో అమరావతిలో సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్థులు. పది విద్యార్థులకు గోరుముద్ద అమలు. పారిచెల్లవారిపాలెం గ్రామ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో పాల్గొని విద్యార్థులకు గోరుముద్ద అందించిన రాజనేని రామానాయుడు ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు తదితరులు. వైభవంగా సాయినాథుడికి పూజలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో కొలువై ఉన్న మందిరాల్లో బాబాకు అభిషేకాలు, పూజలు విరివిగా పాల్గొని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.